హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అప్పుడే సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి. ఇలాంటి ఎండలో మనకి చల్లగా కూల్గా ఏదైనా తాగాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ పేరు వచ్చేసి క్యారెట్ మిల్క్ షేక్. క్యారెట్ అంటేనే పిల్లలు అస్సలు తినరండి. అలాంటప్పుడు వాళ్ళ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ క్యారెట్ మిల్క్ షేక్ ఒకసారి ఇచ్చి చూడండి, గ్లాస్ మొత్తం ఖాళీ చేసేస్తారు. మరి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దామా? ఈ రెసిపీకి ఇంగ్రీడియంట్స్ కూడా అంత ఎక్కువ ఏమీ లేదండి, చాలా ఈజీగా చిటికెలో అయిపోతుంది. మరి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం పదండి. క్యారెట్, పాలు, క్యాష్యూ నట్స్, బాదం, చక్కెర, నానబెట్టుకున్న సబ్జా గింజలు, మరియు మిల్క్ మేడ్. ఇది కండెన్స్డ్ మిల్క్ అండి. ఇది నేను మిల్క్ మేడ్ వాడుతున్నాను. మీకు వేరే ఏదన్నా కంపెనీ కావాలంటే కూడా కండెన్స్డ్ మిల్క్ వాడుకోవచ్చు. ఒక చిన్నపాటి క్యారెట్ తీసుకుంటున్నానండి. ఈ చిన్న క్యారెట్ని మనం ముందుగా పీల్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ వీడియోలో చూపించినట్టు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో నేను జీడిపప్పుని యాడ్ చేస్తున్నానండి. ఒక 10 నుంచి 12 వరకు జీడిపప్పులు తీసుకోండి. లేదు మీకు ఇంకా టేస్టీగా కావాలంటే మీకు నచ్చిన క్వాంటిటీలో ఇది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక 10 బాదం పప్పులు కూడా ఇందులో యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఈ లోపు మనం ఇంకో పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని ఒక 1/2 లీటర్ పాలుని వేడి చేసుకుందాం. త్రీ విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు ఒకసారి కుక్కర్ మూత తీసి చూస్తే ఇలా ఉంది అన్నమాట. ఇది బాయిల్ అయిపోయాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఉడికించినటువంటి క్యారెట్, క్యాష్యూ నట్స్, బాదాము యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం పొయ్యి మీద పెట్టుకొని వేడి చేసుకున్నాం కదండి పాలు, అందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి ఉడికించుకోవాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇందులో మనం ఒక 3 టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ని యాడ్ చేద్దాం. తర్వాత ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా చక్కెరని కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేస్తున్నానండి. ఎగ్జాక్ట్గా మీరు ఇంతే వేయాలి అని కాకుండా మీకు రుచికి సరిపడా షుగర్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసేసామండి.
ఈ పాలు మనకి కొంచెం దగ్గర పడేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి. ఇక్కడ పాలని మనం కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే మనకి ఇక్కడ పాలు అడుగంటిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కలుపుతూనే మరిగించాలి. ఇలా పాలు దగ్గర పడిన తర్వాత మనం పొయ్యి కట్టేసి చల్లార్చుకోవాలండి. ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టినారంటే కొంచెం కూల్గా బాగుంటుందండి. ఇప్పుడు ఇది నేను హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి బయట తీసానండి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక గ్లాస్లో ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకుంటున్నాను. తరువాత ఇందులో మనం ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టి తీసినటువంటి మిల్క్ షేక్ని ఇందులో వేసుకుంటున్నాను. ఇలా మిల్క్ షేక్ వేసుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకులన్నీ పైన వేసుకుంటున్నాను. నా దగ్గర ఫ్రెష్గా ఉన్న గులాబీ రేకులు ఉన్నాయి కాబట్టి అది కూడా 2 రేకులు పైన పెడుతున్నానండి. మీకు నచ్చకపోతే ఇది స్కిప్ చేయొచ్చు. నాకైతే ఇక్కడ వీడియోలో బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కాబట్టి యాడ్ చేస్తున్నాను. ఇది ఏమీ మ్యాండేటరీ కాదు, మీరు ఇది స్కిప్ చేయొచ్చు. ఫైనలీ ఎంతో టేస్టీ అయిన కూల్ క్యారెట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. దీన్ని చల్లగా తాగుతూ సమ్మర్ని ఎంజాయ్ చేయండి. మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కమెంట్ సెక్షన్లో మర్చిపోకుండా షేర్ చేయండి. వీడియో నచ్చిందా? అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.